మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ ఉన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం అభివృద్ధి పనులు చేపట్టారు. మేడారంలో మంత్రులు పొంగులేటి సీతక్క పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ ఉన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలిస్తూ ఉన్నారు మంత్రులు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సీమబిందు మేడారం జాతర పనుల పరిశీలన కోసము కొద్దిసేపటి క్రితమే అక్కడికి మేడారంకు చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. అయితే దశల వారీగా పూర్తి చేయాల్సిన పనుల పురోగతికి సంబంధించి ఇప్పటి వరకు జరగాల్సిన పని ఎస్టిమేషన్స్ ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత పని జరిగింది, ఒకవేళ ఆలస్యం అయితే ఆలస్యం అనుకున్న కారణాలు ఏంటి, ఎందుకంటే జాతర సమీపిస్తున్న తరుణంలో పనుల వేగవంతాని కోసం అయితే ప్రతి వారం పొంగులేటి అదేవిధంగా సీతక్క నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు కాంట్రాక్టర్లు ఇటు అధికార యంత్రాంగం అయితే ఈ యొక్క పనులలో నిమగ్నమైన పరిస్థితి. ప్రస్తుతము గత 40 నిమిషాలుగా మంత్రులు సీతక్క పొంగులేటి ఇద్దరు కూడా అటు ఆలయ ప్రాకారాలకు సంబంధించుకోవచ్చు, ఆలయ ప్రాంగణంలో రాతి కట్టడాల నిర్మాణాలతో పాటు అటు రోడ్లు అదేవిధంగా సీసీ వర్క్స్ సంబంధించి కూడా ఏ దశలలో పనులు ఉన్నాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంకా వేగవంతం పెంచడానికి ఇంకా ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉన్నదనేది అయితే కొంత దిశ నిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము ఆలయ ప్రాంగణానికి సంబంధించి గద్దెల వద్ద జరుగుతున్న రాతి కట్టడాలకు సంబంధించిన పనుల పరిశీలన అయిపోయింది. అనంతరం సీసీ వర్క్స్ సంబంధించి అటు ప్రధాన రహదారులకు సంబంధించి ఎక్స్టెన్షన్స్ వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి, అదేవిధంగా అక్కడ ఇంకా మిగతా చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఆ క్షేత్ర స్థాయిలో ఇద్దరు కూడా అధికారులతో సహా ఇద్దరు మంత్రులు కలియ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు ప్రతి వారము ఇద్దరు మంత్రులు అటు సీతక్క వారానికి 2 రోజులు, అదేవిధంగా పొంగులేటి ప్రతి వారము, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కొండ సురేఖ సైతం కూడా ప్రతి నెల అధికారులతోటి ఇక్కడ సీఎం కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరియట్ లో కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జనవరి చివరి వారంలో మేడారం మహా జాతర ఉంది కాబట్టి ఈ జాతర లోపు పనులు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అత్యంత వైభవపేతంగా ఈసారి 150 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనిపించేలాగా ఈ యొక్క పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 50 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అయితే పనుల వేగవంతం కోసం ఈ పర్యటన జరుగుతుంది. ప్రస్తుతము అటు మరి కాసేపట్లో పరిశీలన అనంతరము అధికారులతో రివ్యూ కూడా ఉంటుంది. అధికారుల రివ్యూ అనంతరము ఇద్దరు మంత్రులు అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అవుతారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.